సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వాదమును ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీ కాపుదల భద్రత ఇవ్వండి, మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యము, మీ శక్తి, మీ బలం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇవ్వండి. గర్భఫలం కావలసిన బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. వివాహాలకు కావలసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని, మీ కృపా కనికరముతో నింపుమని, బలపరచుమని, ఈ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 6వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ చరణం అండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 23వ అధ్యాయం అంతా కూడా కాపరి కీర్తన అని మనం చెప్పుకున్నాం. ఈ 6వ చరణం కనుక మనం చూస్తే, నేను బ్రతుకు దినములన్నీయు అని అంటే జీవితకాలమంతా అని అర్థం. అంటే మన మరణం వచ్చే వరకు లేదా ఆయన రాకడ వచ్చేంత వరకు. కృపాక్షేమములు మన వెనుక తట్టు భాగాన్ని కాపు కాసేటువంటి దేవుని మహిమాన్వితమైనటువంటి కరుణను, నమ్మకమైన ఆయన ప్రేమను సూచిస్తున్నాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ చరణం అండి. యెషయా గ్రంథం 58:8లో చివరి లైన్లో, నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడే మనకి కృపాక్షేమములు మా వెనక తట్టు భాగాన్ని కాపు కాసేటువంటి దేవుని కృపను, అలాగే వెంట వస్తాయి అనే మాటలను సాధారణంగా శత్రువులు తరవడానికి గురించి చెప్పడానికి వాడతారు. అయితే ఇక్కడ వ్యక్తిత్వ ఆరోపణలో కృపాక్షేమములే నా వెంట వచ్చును అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. చిరకాలం అనే మాటకి మొదటి పంక్తిలో ఉన్నటువంటి నేను బ్రతుకు దినములన్నీయు అనే పదజాలానికి అర్థం ఒకటే. చిరకాలము అన్నా, నేను బ్రతుకు దినములన్నీయు అన్నా మనిషి జీవించినంత కాలము అని అర్థం అండి. కొందరు ఈ పదాన్ని శాశ్వతంగా అని వివరించినా, ఇది మటుకు మనం ఈ భూమి మీద గడిపేటువంటి జీవితకాలానికి మాత్రమే సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 91వ కీర్తన 16వ చరణం అండి. కీర్తన 91:16, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు అంటే మన ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత కాలము అని అర్థం అండి. సామెతలు 3వ అధ్యాయం 2వ వచనం 16వ వచనం, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. 16వ వచనం, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. అంటే కృపాక్షేమములు, నేను బతుకు దినములన్నీ నాకు కూడా వస్తాయి, నా వెంట వస్తాయి అని అంటే గనక ఇవి ఖచ్చితంగా ఈ భూమి మీద మనం గడిపేటువంటి పూర్తి జీవిత కాలానికి సంబంధించినవిగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మందిరములో అనేటువంటి ఈ పదంలో లో అనే ప్రత్యామ్నాయం కీర్తనకారుడు మందిరంలో నివసిస్తున్నప్పటికీ తాను జీవించిన కాలమంతా మళ్ళీ మళ్ళీ యెహోవా మందిరానికి రావాలనుకుంటున్నాడని అతని యొక్క హృదయ వాంఛ మనకి తెలియజేస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. ఇదే భావన తరువాతి పదాల్లో కూడా మనకి ప్రతిబింబిస్తుంది. నివాసము చేసేదను హిబ్రూ బైబిల్లో లేదా హిబ్రూ భాషలో యాషవ్ అని ఉంటుంది. యాషవ్ అంటే తిరిగి వచ్చు అని అర్థం ఇచ్చేటువంటి షూ అనే పదాన్ని పోలుంది. అంటే దేవుని మందిరంలో చిరకాలము గడపాలి అంటే ప్రతిసారి దేవుని మందిరానికి రావాలి, తన జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి దావీదు కోరికను కూడా ఇది వెల్లడించడం మనం చూస్తున్నాం. కాబట్టి చిరకాలము అని అంటే ఎల్లకాలం అక్కడ ఉండటం అని కాదు, కానీ ప్రతిసారి ఆరాధన జరిగే ప్రతిసారి, కూడిక జరిగే ప్రతిసారి దేవుని మందిరపు అనుభవాన్ని కోరుకోవడం,
దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడేటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని ఇక్కడ కీర్తనకారుడు కోరుకోవడం అనేది మనం చూస్తున్నామండి. ఇలాంటి కాపరి గనక మనకు తోడుంటే దావీదులాగా ఇప్పటి విశ్వాసులమైన మనం కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను మనం అనుభవించవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28లో, రోమపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో, రోమపత్రిక 8వ అధ్యాయం 37-39 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 1:6, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18, పేతురు రాసిన మొదటి పత్రిక 1:5లో ఈ విషయాలన్నీ మనం చూడొచ్చండి. అంటే సంపూర్ణమైన విశ్వాస నిశ్చయత కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దావీదుకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో, దావీదుకి దేవుడు ఎలా కాపరిగా ఉండి అన్ని విషయాల్లో ఆయన చూస్తూ ఉన్నాడో, మన జీవితాల్లో కూడా ఆయన ప్రతి దానికి ఆయన మన ముందు నడుస్తాడు, మనకి మేలు చేస్తాడు. సో మన కాపరి మనకు ముందు నడిచేవాడుగా, మేలు అనుగ్రహం మనం వెన్నంటి వచ్చేటట్టుగా చేసేటట్టుగా ఆయన చూస్తావుడా. ఈ జీవనయాత్రలో మనకి తోడుగా వస్తున్నవి ఎంత శ్రేష్టమైనవి. మనం ఆయన మందకు చెందిన వారమైతే, ఆయన గొర్రెగా మనం జీవిస్తే అనంత యుగాలకు ఆయన సంరక్షణలో మనము క్షేమంగా ఉంటాం. కాబట్టి మనం బ్రతికే దినాలన్నీ కూడా దేవుని కృప, ఆయన క్షేమం మన వెంట రావాలి అంటే, మన వెంబడి అవి రావాలి అంటే ఆయన అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని మందిరంలో ఆ ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరములో ఆయన కృప ఉందండి. దేవుని మందిరములో ఆ క్షేమమును దేవుడు ఉంచాడు. అందుకే కీర్తనకారుడు దావీదు కానీ, కోరహు కుమారులు కానీ, మోషే కానీ, హిజ్కియా కానీ ఈ కీర్తన భాగాల్లో ఎవరు రాసినా కూడా దేవుని మందిరపు అనుభవాన్ని కోరుకుంటూ రాసేవారు. దావీదు రాసిన కీర్తనల్లో చాలా విషయాలు ఆయన మందిరపు అనుభవాన్ని కోరుకునే వాటిగానే మనం చూస్తామండి. 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. దేవుని మందిరానికి తప్పక మానకుండా వెళ్ళే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నిత్యము దేవుడు సంతోషాన్ని ఉంచుతాడు. అది కూడా సంపూర్ణ సంతోషాన్ని దేవుడు పెడతాడు. అటువంటి సంతోషము దేవుని మందిరంలో ఉంది. అలాగే కోరహు కుమారులు రాసినటువంటి 84వ కీర్తన కూడా, ఆ కీర్తన అంతా మొత్తం దేవుని మందిరము గురించి, మందిరపు అనుభవాల గురించే. 84:2 అండి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆదివారం లేదా దేవుని సన్నిధి ఎప్పుడైతే అప్పుడు సమీపించే కొలది మహా సంతోషము, మహా ఆనందము కలుగుతుంది. ఇక్కడ కూడా కోరహు కుమారులు అదే కోరుతూ ఉన్నారు. అట్లాగే 4వ వచనం అండి, 4వ చరణం 84:4, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆయన మందిరంలో నివసిస్తూ ఉంటే, అంటే ఆయన మందిరంలో జరిగే ప్రతి కూడికకు మానక తప్పకుండా వెళ్ళేటువంటి వారి పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుడు వారిని ధన్యులుగా ఎంచుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ 84లో 10వ చరణం అండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నివసించుట ఉండుట నాకు ఇష్టము. అంటే దేవుని మందిరంలో గడిపే ఒక గంట బయట మనం జీవించే 1000 గంటల కంటే శ్రేష్టం అండి. దేవుని మందిరంలో గడిపే ఒక దినము బయట మనం జీవించే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు తన మందిరంలో ఉంచాడు. కాబట్టి సొలొమోను కూడా శ్రేష్టమైన మందిరం కట్టి ఆ మందిరం కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా మహిమ ఆ మందిరం నిండా నిండిందంటండి. యెహోవా తేజస్సు, ఆ మహిమ, ఆ తేజస్సు మందిరంలో ఉన్నాయి. అవి మన జీవితాల్లోకి వస్తే ఆయన ఆశీర్వాదం మన జీవితాల్లో ఉంటుంది. ఆయన కృప, క్షేమము నిరంతరము మన వెంట వస్తాయి. కాబట్టి ఆయన మందిరాన్ని దయచేసి ఎవ్వరూ మానొద్దండి. అది ఆదివారం అవనివ్వండి, నియామక కూడికలు అవనివ్వండి, అది ఏదైనా కానీ ఆయన మందిరంలో 1-2 గంటలు మనం జీవిస్తే, నివసిస్తే, భక్తితో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు.